నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు జూలై 7వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసొస్తుంది అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఆలోచనలు నిర్మాణాత్మకంగా మారుతాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపార పరంగా వీరికి చక్కటి వృద్ధి అనేది కలగబోతూ ఉంది. రేపటి రోజున మీకు కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. వారి ద్వారా మీకు ఒక గొప్ప లబ్ధియే చేకూరబోతూ ఉంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆఫీసులో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీరు అయితే పరిష్కరించుకుంటారు. చక్కటి మార్గాలు మీకు అయితే లభించబోతూ ఉన్నాయి. ఇక మీరు చేసే పనుల వలన మీకు పై అధికారుల మద్దతు కూడా మీరు తప్పకుండా పొందుతారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ మరింత బాగా పెరుగుతుంది. వృషభ రాశి వ్యక్తులు మీకు దూరమైన స్నేహితులను మళ్ళీ కలుసుకుంటారు. బంధువులు మిత్రులతో కలహాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. వ్యాపారులకు ఉండే ఒత్తిడులు తొలగిపోతాయి. వ్యాపారం చక్కగా సాగుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా కూడా పనులు మాత్రం ఖచ్చితంగా సకాలంలో పూర్తి కాగలవు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ డబ్బులను కాస్త చూసి ఖర్చులు చేస్తే మంచిది. ఇతరుల వ్యవహారాలలో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు. ఆదాయం అవసరానికి తగినట్లుగా లేకపోవడంతో మీరు కొంచెం ఇబ్బందికి గురి అవుతారు. కానీ అనుకున్న విధంగానే మీరు డబ్బులను చెల్లించేస్తారు. ఆర్థిక లబ్ధి మీకు అయితే పొందబోతున్నారు. ఇక మీతో దూరం అయినటువంటి స్నేహితులను మీరు మళ్ళీ కలుసుకుంటారు. మీకు మిత్రులతో కలహాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. వృషభ రాశి వ్యక్తులకు ఆదాయం అవసరానికి వస్తుంది. ఇక కాంట్రాక్టర్లు మీరు పడుతున్నటువంటి శ్రమ ఇప్పుడు బాగా ఫలిస్తుంది. ఏదైతే ఇబ్బందులు పడుతూ ఇప్పటివరకు పనులు చేసుకుంటూ వచ్చారో ఆ ఇబ్బందులు ఇక మీదట తొలగిపోతూ ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ పనులు చక్కగా వేగవంతం అవుతాయి. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు కంప్లీట్ అవుతాయి. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున శివాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.